హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామ ఈ రోజు అయితే నా రూమ్ లో నా లంచ్ కి అయితే ఒక డిఫరెంట్ ఫుడ్ అయితే తెచ్చుకున్నా అనమాట. అదే రాగి ముద్ద నాటుకోడి పులుసు అనమాట. సో ఇది చాలా రేర్ గా తిన్నా నేనైతే. ఇది ఒక డిఫరెంట్ ఫుడ్ ఐటమ్ అనమాట. మన ఛానల్లో అయితే తెచ్చుకున్నా అనమాట. సో 50 రూపీస్ రాగి ముద్దకైతే పడింది అనమాట. సో ఓపెన్ అయితే చేసేస్తున్నా. సో నా ప్లేట్ లో అయితే రాగి ముద్ద అయితే ఉంది. దీంట్లోకి అయితే మనం నాటుకోడి అయితే తెచ్చుకుందాం అనమాట. సో దీన్ని అయితే ఫస్ట్ మనం ఇట్లా ఒక బద్ది లాగా చేయాలన్నమాట. ఇలా బద్ది లాగా చేసుకోవాలి. కనిపిస్తుందా గైస్, నాటుకోడి పులుసు. సో ఇది నాటుకోడి పులుసు అయితే మామూలుగా లేదు. స్మెల్ అయితే అదిరిపోయింది అనాలి. బట్ ఈ రాగి ముద్దలోకి ఎలా ఉంటుందని చెప్పేసి అయితే చాలా రోజుల తర్వాత తింటున్నాం. మళ్ళీ చికెన్ ముక్కలు చూసారా. లెట్స్ స్టార్ట్. ఇంకా మామ టేస్ట్ విషయానికి వస్తే వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. రాగి ముద్ద నాటుకోడి పులుసు కాంబినేషన్ మాత్రం వీర లెవెల్లో నచ్చింది నాకైతే. ఇలాంటి టేస్ట్ అయితే నేను ఇంతవరకు ఎప్పుడు కూడా టేస్ట్ చేయలేదు. సో అన్ని బిర్యానీస్ తిన్నా, ఎన్ని కర్రీస్ తిన్నా, ఎన్ని ఫ్రైస్ తిన్నా కానీ రాగి ముద్దలోకి నాటుకోడి పులుసుతో తింటే వచ్చే కిక్ దేన్ని కూడా మ్యాచ్ చేయలేదన్నమాట. అంత బాగుంది. సో నాకైతే ఈ రాగి ముద్ద కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు అయితే పడింది. సో నాటుకోడి పులుసు వచ్చేసి 100 రూపాయలు అయితే పడింది. లాస్ట్కి ఒక టచ్కి ఒక పెరుగు ప్యాకెట్ మొత్తం 160 రూపాయలల్లో అయిపోయిందనమాట. జస్ట్ 160 రూపీస్లో కాంబినేషన్ వచ్చేసింది. అద్దిరిపోయిందని చెప్పాలి. మనం బయట బిర్యానీస్కి 200, 300, 500 పెడుతుంటాం. జస్ట్ ఒక 160, 170 రూపీస్లో మనకైతే నాటుకోడి పులుసు రాగి ముద్ద అయితే దొరుకుతుంది. ఇదైతే మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. బట్ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇది రాను అంతరించిపోతుంది అంటుంది. ఎందుకంటే దీనికోసం నేను వెళ్ళినప్పుడైతే నాకు ఎక్కడ కూడా దొరకలేదు. ఏ కర్రీ పాయింట్లో చూసినా కూడా లేదు బాబు అనే వచ్చినాయి నాకైతే. సో చాలా రేర్ కేసులో నాకైతే ఒక గల్లీలో అయితే దొరికిందనమాట. సో ఇంకా చాలా మంది దీన్ని చేయడం కూడా మానేస్తున్నారు, ఎవరు తీసుకోవట్లేరని చెప్పి. సో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి మామ. మీకు ఎక్కడ కనిపించినా కూడా దీని అయితే మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా ఎంత కాస్ట్ అయినా పెట్టి అయితే తీసుకొని అయితే తినండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా తినిపించండి. హెల్త్ కూడా చాలా మంచిది. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఇదినే 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతికిరనమాట. అది కూడా ఎలాంటి రోగాలు లేకుండా. సో ఇప్పటికి కూడా చాలా మంది మార్నింగ్ వాక్ అయిపోయిన తర్వాత కానీ మార్నింగ్ లేచిన తర్వాత రాగి జావ తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి తెలుసు దాని బెనిఫిట్స్ ఏందనేది. సో ఖచ్చితంగా రాగి జావ కానీ రాగి ముద్ద కానీ ఖచ్చితంగా మీకు ఎక్కడ కనిపించినా కూడా వదలకుండా ఖచ్చితంగా తినండి. సో రాగి జావాలు కూడా తాగండి. హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. సో గైస్, ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది అయితే చూస్తున్నారు. మన ఛానల్ అయితే 1000 మెంబర్స్కి అయితే దగ్గరలో ఉందన్నమాట. సో 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని అయితే చూడండి మామ. మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. మీ సపోర్ట్ ఇలానే ఉంటే నేను ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ కానీ ఇంకా ట్రావెలింగ్ వీడియోస్ కానీ ఇలాంటివి చాలా చేసి ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇస్తానే ఉంటాను అనమాట. సో గైస్, ఇంకా ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని అయితే చూడండి గైస్. సో ఇది గైస్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ guys. See you in the next video. Tata, bye bye.